నా పేరు కారం సత్యనారాయణమ్మ. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ నుంచి వచ్చాను. నేను గత నవంబర్ నెల 4వ తారీఖున ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఏపీఐఎస్సీ ఆఫీస్కి రావడం జరిగిందండి. నాకు ఎంఎంఎస్సీ సబ్సిడీ కింద 45 lakhs వస్తుంది. అదే విషయం వెళ్ళి లోపల అధికారులను అడిగితే ఏదో మాకు తెలియదు, చూద్దాం చేద్దాం అన్నట్టుగా అన్నారు. ఆ దీక్ష కాస్త 7 days వరకు కొనసాగింది. అలాగే మా వాళ్ళందరూ సహకరించారు. 8వ రోజున భర్త గారు వచ్చి, ఎందుకమ్మా చంటి పిల్లలతో ఉన్నావు, నేను చేస్తాను చెయ్యనని అనట్లేదు కదా, నీకు 1 weekలో అధికారుల దృష్టికి అయితే వెళ్ళింది, ఏదైనా పాజిటివ్ రిజల్టే చెప్తాను అనేసి అన్నారు సార్. అయితే సరే అనేసి మన మినిస్టర్ భర్త గారు మాటలు మేము ఏకీభవిస్తూ అందరం కూడా ఈ దీక్ష విరమించుకుని, అలాగే ఆయనకి మా క్రిస్మస్ కానుకగా మీరు శుభవార్త చెప్తారని ఆశిస్తున్నాం సార్ అనేసి దీక్ష విరమించుకుని వెళ్ళడం అయితే జరిగింది. కానీ ఇప్పటి వరకు అయితే మా సబ్సిడీస్ విషయంలో ఎటువంటి రెస్పాన్స్ కనిపించలేదు సార్. మళ్ళీ ఇప్పుడు వచ్చి అడుగుతుంటే ఇంతకుముందు ఒక 28 అలా వచ్చి మా వాళ్ళు వచ్చి అడిగారండి. కానీ వాళ్ళకు కూడా ఏం రెస్పాన్స్ అవ్వలేదు. రెస్పాన్స్ అవ్వకపోతే భర్త గారు లేరు, బయటకు వెళ్ళారు. సీఎం గారిని కలిసి, యువరాజ్ సార్ని కలిసి చెప్తాననేసి అన్నారంట. మళ్ళీ మాకు ఎటువంటి రిజల్ట్ రాలేదు సార్. మళ్ళీ మేమైతే నిన్న ఏపీఐఎస్సీ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ మన రామలింగ స్వామి గారు వచ్చేసి, నేనైతే ఎటువంటి రెస్పాన్స్ అవ్వను, మీతో కమిషనర్ గారు మాట్లాడతారు, ఆయన మాత్రమే మీకు రిజల్ట్ చెప్తారు అని చెప్పారు సార్. అలాగే నిన్నంతా మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8, 9 వరకు ఇక్కడే వెయిట్ చేసాము. కానీ ఏం ఫలితం దక్కలేదు. ఇప్పుడు కమిషనర్ గారు వచ్చారంటే మళ్ళా వచ్చి ఆయన కలవడం జరిగింది. ఆయన ఏమంటున్నారంటే, నేను చెప్తున్నా పై వాళ్ళకి, నేను అప్డేట్ చేస్తున్నా అనేసి అన్నారు. మేము ఒకటే చెప్పదలుచున్నామండి. ఆయనకు కూడా అదే విషయం చెప్పాము. సార్ ఇప్పటి వరకు మీ కాళ్ళు పట్టుకుని మేము వేడుకున్నాం సార్. భర్త గారు ఇచ్చిన హామీ ప్రకారంగా మేము విరమించడం జరిగింది. కానీ ఆయన కూడా మాకు ఎటువంటి రిజల్ట్ చూపించలేదు సార్. ఇప్పుడు మేము కాళ్ళు పట్టుకుని అడిగే స్థాయి నుంచి మేము డిమాండ్ చేసే స్థాయికి వచ్చాం సార్. ఏంటంటే మేము పండగ ఆఫ్టర్ తర్వాత, మాకు పండగకి ఎటువంటి రిజల్ట్ అయినా వస్తే నో ప్రాబ్లం, లేకుంటే కనుక పండగ ఆఫ్టర్ తర్వాత మేము 1 week చేసిన దానికంటే డబల్ లెవెల్లో మేము ధర్నా చేయదలుచుకున్నాం సార్ అని చెప్పాము. ఆయనకు ఒక్కటే చెప్పదలుసాం సార్. సార్ ఇక్కడ నుంచి వెళితే మా సబ్సిడీస్తోనే వెళ్తాం, లేకుంటే మా ప్రాణాలైనా ఇక్కడే విడిచేస్తాం సార్ అని చెప్పాము. అయ్యో అంత పని ఎందుకమ్మా అనేసి అన్నారు. లేదు సార్, ఇది మా బాధ. ఆఖరికి ఆయన కాళ్ళ మీద కూడా పడాం సార్. కానీ మరి ఏం చేస్తారో తెలియదండి. ఇప్పుడైతే పైన భర్త సార్ ఉన్నారంట, ఆయనకు కూడా సేమ్ ఇదే. మేము కూడా ఆయనకు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయనకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మేము పండగ ఆఫ్టర్ అయితే భారీ లెవెల్లో ధర్నా చేయాలని తెలిసామండి. అలానే కాదు, మా ప్రాణాలు అర్పించడానికి కూడా మేము రెడీగా ఉన్నాం సార్. లాస్ట్ టైము ప్రభుత్వానికి కూడా ఒక ఆప్షన్ ఇవ్వాలి అని ప్రభుత్వం మీద గౌరవంతో, ఆయన మినిస్టర్ అని ఆయన మీద మర్యాదతో మేము విరమించుకుని వెళ్ళాం సార్. అదైతే ఏం కనిపించట్లేదండి. పండగ ఆఫ్టర్ అయితే మేము భారీ లెవెల్లో ఇక్కడ కూర్చోవాలనేసి అనుకుంటున్నాం సార్.